రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాణ్యత లోపంతో కడుగుతున్నారని మండల బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పోతుగల్లో నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణం పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేస్మెంట్ పిల్లర్లకు వాడే స్టీల్లో వ్యత్యాసం ఉందని, గుత్తిదారు తన ఇష్టానుసారం నిర్మిస్తున్నారని తెలిపారు. 1,50,00,000తో నిర్మిస్తున్న భవనాన్ని ఏఈ గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ ఎంపీపీ శరత్రావు పర్యవేక్షించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ చర్యను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని మళ్లీ నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని, లేకుంటే హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇది భీమా తలా మనం ఏదైనా పోస్తే పిల్లలు పోతే తలాక అనేది లోపలికి అయిపోతాయి. ఇలా తలాక బయటకు వచ్చింది ఏదో దాన్ని ఇట్లా దాన్ని సిమెంటేషన్ పెట్టారు అన్ని లోపల సైడ్ పిల్లర్. కొన్నిటి దగ్గర ఏమో 20 mm వేసారు, కొన్నిటి దగ్గర 16 mm పిల్లర్ వేసారు. అట్లా మనం పోతుంటే మధ్యలో అక్కడొకటి 25 mm పిల్లలు ఉన్నారు. ఏ పిల్లలు ఎక్కడ బేస్ ప్రతి ఒక్క బేస్ చూసుకున్నా కానీ మొత్తం అన్ని పిల్లలన్నీ అవుట్ అయిపోయి బయటకు వచ్చినాయి. అన్ని లైన్ లోడ్ లేదు. మనం అక్కడ చివరి పోతే 25 mm చాలా మధ్యలో అక్కడొకటి ఇక్కడొకటి ముంగడ ఎంట్రెన్స్ అక్కడ ఒకటి 16 mm 20 mm 16 mm మొత్తం అవుట్ బయటకు వచ్చింది. ఇది ఎన్నంకాలు ఉందో చూడాలి. ఇది బయటకు వచ్చింది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ పనస్తర వేసింది. ఇది బయటకే వచ్చింది. కంప్లీట్ బయటకు వచ్చింది. ఇది పనస్తర వేసింది. ఇక్కడ కూడా పనస్తర వేసింది. పోతుగల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి 30 అంటే ఇంతవరకు అంటే అది ఏం కన్స్ట్రక్షన్ అని తెలియదు. ఇప్పుడైతే కొత్తగా హాస్పిటల్ నిర్మాణం అయితే అవుతుంది. అయితే ఇక్కడ ఈ నిర్మాణం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు కానీ ఎవరిని అడిగినా కానీ అసలు దాని గురించి ఏం తెలియలేని పరిస్థితి ఉన్నది. అయితే గత కొద్ది రోజుల్లోనే మేము ఇంతకుముందు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ రాళ్లతోనే బర్మాలు పెడితే కూడా ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, ఈ పక్కన హాస్టల్ ఉంది, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే చేపట్టారు. వాళ్ళు ఏం చెప్పినట్టు గతంలో ఈ విషయం అడిగినప్పుడు మేము ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేపట్టడం ఏదైనా ఉంటే అందరు చెప్పిన తర్వాతనే వర్క్ చేస్తామన్నారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఆ నిర్మాణంలో చూస్తే మీరు చూడండి, ప్రతి ఒక్క పిల్లర్ల ఒక దగ్గర 20 mm, ఒక దగ్గర 16 mm, ఒక దగ్గర 25 mm ఆ పోషణ భీములు కూడా మొత్తం అన్ని సలాకలు బయటకు వచ్చినాయి. ఆ కట్టేటువంటి కట్టడం కూడా మొత్తం నాణ్యత లేకుండా కడుతున్నారు. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి మన ఎంపీపీ శరత్రావు గారు దీని మీద దృష్టి పెట్టకపోవడమే దీనికి నిర్లక్ష్యమని గతంలో ఎన్నోసార్లు చెప్పినా కానీ ఈ హాస్పిటల్ గురించి పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా పరిగణిస్తారు. దీనికి పూర్తి బాధ్యత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ మీడియా పూర్వకం చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఏని ఫోన్ చేస్తే ఒక నిర్లక్ష్యం వైఖరి చెప్తున్నాను. 1 గంట తర్వాత వస్తా, 2 గంటల తర్వాత వస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఇందాక మీరు చూస్తే అక్కడ మొత్తం చూసినా కానీ పిల్లలు మొత్తం అవుట్ అయిపోయి మొత్తం అన్ని సలహాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఈ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిందని మేము భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 2014 సంవత్సరంలో ఈ షాడో ముఖ్యమంత్రి అయినటువంటి కేటీఆర్ నియోజకవర్గంలో 2014 అతని ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం ఇప్పుడు 2023లో అటు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అతను ఇచ్చిన హామీ 9 సంవత్సరాల తర్వాత పని మొదలు పెడితే ఆ పనిలో ఎలాంటి నాణ్యత లేదు. అలాగే దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ అతను, అందుకే తన ఇష్టారాజ్యంగా ఇటు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. పిల్లలు అవుట్ అయిపోయినాయి, కింద ఎలాంటి నాణ్యత లేకుండా కింద బేస్ కూడా మొత్తం కుంగిపోయింది.
దీనికి సంబంధించిన ఏఈ గారిని అడిగినా మిగతా సంబంధించిన అధికారులైనా ఎవరిని అడిగినా కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇట్టి కాంట్రాక్టర్ను వెంటనే ఈ పని నుండి తొలగించి కొత్త కాంట్రాక్టర్ పని ఇచ్చి ఇట్టి పనిని ఆపుదల చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇట్టి పని ఇచ్చి ఆ పనిని మళ్ళీ కంటిన్యూ చేయవలసిందిగా